హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఎస్డీకే కేన్ ప్రో 1 HP చెరుకు పెట్టాక ఈ రోలర్స్ ఎలా క్లీన్ చేయాలో చూపిస్తున్న వీడియోలో మీకు ముందుగా చెరుకు పెట్టి చూపిస్తాను. మీకు చెరుకు పెట్టాక చెరుకు అయిపోయినాక మిషన్ బంద్ చేసుకొని మీరు క్లీనింగ్ పరంగా చేయాలి. మిషన్ జీరో పెట్టుకోవాలి. జీరో పెట్టుకొని ఫస్ట్ చేయాల్సింది ఇక్కడ మీకు మిషన్ కి అద్దం ఇచ్చాము. ఈ ఫస్ట్ ఇది తీయాలి. ఇది తీసాక మీకు వెనకాల రేపు ఉంటుంది. ఇలా ఈ రేపు కూడా మీరు బయటకు అనుకోవాలి. అనుకున్నాక ఇక్కడ 4 స్క్రూలు ఉంటాయండి. దీనిలో ఫస్ట్ ఈ కార్నర్ 2 స్క్రూలు తీయాలి బయటికి. దీన్ని మీరు ఈ బాక్స్ ని వాటర్తో క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఈ కార్నర్ 2 తీసుకోవాలి. ఇది చేతిలో ఇలా వచ్చేస్తుంది. మీకు చేతిని ఇలా అంటే వచ్చేస్తుంది. మీకు ఇది కూడా క్లీన్ చేసుకోవాలి. మీరు ముందు రోలర్స్ తీసే ముందు ఇక్కడ మీకు కింద కీ ఉంటుందండి. ఈ కీ అనేది పైకి వచ్చాకనే, ఇక్కడ 3 కీస్ ఉన్నాయి కదా, ఈ పైకి వచ్చాకనే ఈ రోలర్స్ తీయాలి. ఈ రోలర్స్ మీకు ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి, మిషన్ రన్ చేసుకోవాలి. ఇక్కడ మీకు బటన్ ఉంది కదా, ఈ బటన్ ఒకసారి మీరు పైనకి వచ్చేదాకా ఆన్ చేసుకొని పైనకి వచ్చాక ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇలా వచ్చాక మిషన్ వెనకాల పవర్ కనెక్షన్ అనేది తీసేయాలి. మిషన్ వెనకాల పవర్ కనెక్షన్ అనేది మీరు తీసేసుకొని క్లీన్ చేసుకోవాలి. చూడండి, మీకు నెంబరింగ్ ఉంటుందండి 1, 2, 3 అని. ఇలా మీకు రోలర్ పైన, షార్ట్ పైన ప్లస్ కీ పైన కూడా నెంబర్ ఉంటుంది. అలా తీసి కడుక్కోవాలి. ఇలా మీకు కీ ఉంటుందండి 3 అని. అలా ప్రతి రోలర్ కూడా, ప్రతి షాఫ్ట్ కూడా మీకు కీ ఉంటుంది. ఇది తీసి మీకు 3 ఇలా వేసుకొని ఇది 3 రోలర్స్ కూడా ఇలా తీసుకోవాలి చేతితోని. మీకు కీ అనేది కింద పడదండి. ఇలా ఉంటే, ఇలా ఉన్న రోలర్స్ ఏంటంటే మీకు ఇలా వాటర్ తోనే క్లీన్ చేసుకోవాలి. చూపిస్తాను మీకు ఎలా క్లీన్ చేసుకోవాలో. మీకు ఒకటే చెరుకు పెట్టాను కాబట్టి చెరుకు అనేది మీకు ఎక్కువ పట్టుకోలేదు. ఎగ్జాంపుల్ చెరుకు పరంగా మీకు ఆల్మోస్ట్ రోజుకి 100 కేజీలు పెట్టినప్పుడు చెరుకు అనేది పట్టుకుంటుంది. అప్పుడు ఇలాంటి మీరు ఒక బ్రష్ కొనుక్కొని ఈ బ్రష్ తో ఇలా క్లీన్ చేసుకోవాలి వాటర్ పోసుకుంటా. ఇలా నీట్ గా మీరు క్లీన్ చేసుకుంటే రోలర్స్ లో మీకు చెరుకు పట్టుకున్నా కానీ ఈజీగా మీకు బయటకు వచ్చేస్తుందండి. ఇక్కడ కూడా మీకు ఇక్కడ మీకు జ్యూస్ పడ్డప్పుడు ఇక్కడ కూడా మీరు వాటర్ తో క్లీన్ చేసుకోవాలి. చేసుకొని ఏవైతే రోలర్స్ పరంగా క్లీన్ చేశారో ఆ రోలర్స్ నెంబరింగ్ వైజ్ పరంగా పెట్టుకోవాలి. నెంబరింగ్ ఉంటుంది 3 నెంబర్ పరంగా పెట్టుకోవాలి పైన మీరు. తర్వాత మీకు అలా ఏ నెంబర్ మ్యాచ్ అయితే ఆ నెంబర్ పెట్టుకోవాలి. 2 నెంబర్ పెట్టుకోవాలి. ఎలా తీసుకున్నామో అలా పెట్టుకోవాలి నెంబరింగ్ పరంగా. ఈ 1 నెంబర్ పెట్టేసుకోవాలి. తర్వాత ప్లేట్ పెట్టుకోవాలి. ఈ ప్లేట్ అనేది టైట్ గా పెట్టుకోవాలి. ఎందుకంటే ప్లేట్ లూజ్ ఉంది అనుకోండి, మీకు ఈ బాక్స్ అనేది టైట్ కాదండి మీకు దీనిలో. ఫస్ట్ ఈ కార్నర్ 2 పెట్టుకోవాలి ఫస్ట్ మీరు. తర్వాత ఇది పెట్టుకోవాలండి. ఈ కడుక్కున్నాక ఇది పెట్టుకోవాలి. తర్వాత ఈ కార్నర్స్ అనేవి పెట్టుకోవాలి. తర్వాత ఈ బాక్స్ ని పెట్టుకోవాలి. చాలా ఈజీగా ఉంటుందండి క్లీనింగ్ పరంగా. ఇది టైట్ చేసుకున్నాక ఇక్కడ మీకు అద్దం పెట్టారు కదా, ఆ అద్దం కూడా పెట్టేసుకుంటే క్లీనింగ్ పరంగా కంప్లీట్ గా అయిపోతుంది.